హరి ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ శ్రాద్ధకర్మ ఆచరించే రోజు కొన్ని నియమాలు పాటించాలి. శ్రాద్ధము రోజున ఇంటి ముందు ముగ్గు వేయకూడదు. ఇంట్లో దేవతార్చన సమయంలో కానీ నైవేద్య సమయంలో కానీ గంట వాయించకూడదు. వంట చేసినప్పుడు పాత్రల శబ్దము రాకూడదు. శ్రాద్ధము కొరకు స్వయం పాకం కొరకు పితృదేవతలకు సమర్పించడానికి ఇవ్వడానికి తెచ్చినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులని పితృదేవతలకు సమర్పించక ముందు వేరే వారికి సమర్పించకూడదు, వేరే వారికి ఇవ్వకూడదు, వేరే వాటికి వాడకూడదు. ముందు రోజు పట్టినటువంటి నీళ్లు మడికి పనికిరావు. సరే, మాకు 3 రోజుల కోసం నల్లా వస్తుందండి, మరి ఏం చేస్తాము, మడికట్టును పట్టాము, అటువంటిప్పుడు మనకు మినహాయింపు ఉంటుంది. కానీ వెసులుబాటు ఉన్నప్పుడు మాత్రము ముందు రోజు పట్టినటువంటి నీరు కూడా ఈ శ్రాద్ధానికి మడికి పనికిరాదు. శ్రాద్ధకర్మ పూర్తి అయ్యేంత వరకు అందు గురించి వెలిగించిన దీపం మధ్యలో ఆరిపోకుండా చూసుకుంటూ ఉండాలి. ఈ శ్రాద్ధకర్మలో మజ్జిగ వాడకూడదు. శ్రాద్ధము నిర్వహించేటువంటి వ్యక్తి తెల్లని వస్త్రము మాత్రమే ధరించాలి. కాషాయ వస్త్రాలు, ఎర్రటి వస్త్రాలు, పచ్చటి వస్త్రాలు, రంగు వస్త్రాలు ధరించకూడదు. తప్పకుండా గోచి పెట్టుకోవాలి. పిండాలని నీళ్ళలో కలపవచ్చు, ఆవుకు కూడా పెట్టవచ్చు. స్వయం పాకంలో కానీ శ్రాద్ధకర్మలో కానీ వాడదగిన కూరగాయలు అరటికాయ, పొట్లకాయ, దోసకాయ, బీరకాయ, కాకరకాయ, గుమ్మడికాయ, కందగడ్డ, చామగడ్డ, చామకూర, తెల్ల వంకాయ, పెసరపప్పు ఇవన్నీ వాడవచ్చు. వడలకి తప్పకుండా మినుములు మాత్రమే వాడాలి. మినుములతోటి మాత్రమే వడలు చేయాలి. ఇక స్వయం పాకంలో ఇవ్వకూడని కూరగాయలు, శ్రాద్ధకర్మలో వాడకూడని కూరగాయలు: బూడిద గుమ్మడి, సోరకాయ, మునక్కాయ, వంకాయలు, టమాటాలు, కందులు, అలచెందలు, ఉలవలు, కొర్రలు. ప్రాంతీయ ఆచారాన్ని బట్టి కొన్ని మార్పులు ఏమైనా ఉంటే ఉండవచ్చు. శ్రాద్ధం పడితే ఆ శ్రాద్ధకర్త ఇంటి యజమానికి ఎటువంటి ఫలం కలుగుతుంది అంటే ఆయు ప్రజాంధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖాని చ ప్రయచ్చంతు తథా రాజ్యం ప్రీత్యా నృణాం పితామహం. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరము శ్రాద్ధకర్మ ఆచరించేటువంటి వారికి కలిగే ఫలితాలు ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి. ఆయు ప్రజాం ధనం విద్యాం, ఆయుస్సు కలుగుతుంది. ధనము, ఆదాయం సరిపోయినంత, అవసరానికి సరిపోయినంత ఆదాయం తప్పకుండా ఉంటుంది. ప్రజా, సంతానం కలుగుతుంది. విద్య కలుగుతుంది. స్వర్గం మోక్షం సుఖానిచ, స్వర్గప్రాప్తి చిట్ట చివరికి మోక్షము కూడా. ఈ ఇహలోకంలో సుఖం కూడా కలుగుతుంది. అంటే ఒక వ్యక్తి సుఖంగా అనుకూలంగా జీవించడానికి ఏమి కావాలో పితృకర్మ ఆచరించడం వల్ల అవన్నీ కూడా లభిస్తాయి అని గరుడ పురాణము, అగ్ని పురాణము, కూర్మ పురాణము, వాయు పురాణము, హరివంశము, యాజ్ఞవల్క స్మృతిలో పేర్కొనబడ్డాయి. పుణ్యకర్మ చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ పితృకర్మ మాత్రం తప్పకుండా చెయ్యాలి. అంటే పుణ్యకర్మ చేస్తే ఎంత శ్రేయస్సు శుభం కలుగుతుందో పితృకర్మ చేయడం వల్ల అంతకంటే ఎక్కువ శ్రేయస్సు కలుగుతుంది. అంటే పితృకర్మ చేయకుండా పుణ్యకర్మ చేస్తే లాభం లేదు. పుణ్యకర్మ చేయకపోయినా పర్వాలేదు, కానీ పితృకర్మ మాత్రం తప్పకుండా చెయ్యాలి. అలా చేస్తే మంచి శ్రేయస్సు కలుగుతుందని ఈ పురాణాలు, హరివంశము, యాజ్ఞవల్క స్మృతిలో చెప్పబడ్డాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.